నమస్కారం, శివాబీ న్యూస్కి స్వాగతం. నా పేరు విజయ్. ముందుగా ముఖ్యాంశాలు. సమాజంలో అసమానతలు లేకుండా ఉండేందుకు సీఎం కృషి. గూడూరులో జరిగిన స్వాతంత్ర వేడుకల్లో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే వరప్రసాదరావు. పాల్గొన్న సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ, డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి. చేయూత అభినందనీయం. సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ గోపాలకృష్ణకు వైద్య పరికరాలు, వాటర్ కూలర్లు అందజేసిన శ్రీలక్ష్మి చారిటబుల్ ట్రస్టు మరియు సాయి సత్సంగ నిలయం ప్రతినిధులు. దళితులపై దాడులు అరికట్టాలి. టీడీపీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, నాయకులు. దేశాన్ని తాకట్టు పెడుతోంది. సిపిఎం కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించిన పార్టీ నాయకులు. మహనీయులు త్యాగఫలమే మనం ఈనాడు అనుభవిస్తున్న స్వాతంత్రమని ఎమ్మెల్యే వరప్రసాదరావు పేర్కొన్నారు. 74వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ, డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరులో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వేడుకలపై హాజరైన ఎమ్మెల్యే వరప్రసాదరావు జాతీయ జెండాను ఎగరవేశారు. ఎమ్మెల్యేతో పాటు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ, డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులు, అధికారులు, సేవా కార్యక్రమాలు నిర్వహించిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు పోరాడారని చెప్పారు. వారి త్యాగఫలమై మనం నేడు అనుభవిస్తున్న స్వాతంత్రమని పేర్కొన్నారు. సమాజంలో అసమానతలు తొలగించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని వివరించారు. ఇంకా పలువురు మాట్లాడారు. దాదాపు 100 సంవత్సరాల పైగా కృషి చేసి చాలామంది ప్రాణాలు కోల్పోయి మనకు విదేశ చేతుల నుండి స్వతంత్రం తీసుకొచ్చింది మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఈరోజు 74వ స్వతంత్ర దినోత్సవం మనం ఈ విధంగా ఒక పండుగగా చేసుకుంటున్నామంటే వారి త్యాగం అని చెప్పి మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. వారి ఆశయాలను కూడా మనం మర్చిపోకూడదు. భారతదేశంలో మనం ఇంతకు ముందు ఎప్పుడు ఎరిగినట్టుగా ఆంధ్రప్రదేశ్లో చక్కని నవరత్నాలు ప్రోగ్రాములు జరుగుతున్నాయి. సంక్షేమ పథకాలు ముందు ఎన్నడూ లేనట్టుగా ఒక ఆదర్శవంతంగా మన రాష్ట్రానికి ముఖ్యమో ఆ విధంగా చూసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. రైతులు అన్నది చాలా ముఖ్యం. మన రాష్ట్ర ఏ అభివృద్ధి చూసినా కూడా దాదాపు మన జనాభా ప్రత్యక్షంగా పరోక్షంగా 70 నుండి 80% వరకు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటామన్నది అందరికీ తెలిసిన విషయమే. ఆ సందర్భంలో రైతులకు, వ్యవసాయానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసే సేవలు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. రైతు భరోసా ద్వారా కానివ్వండి, రైతు భరోసా కేంద్రాల ద్వారా కానివ్వండి, అన్ని విధాలు కూడా వారికి అండగా ఉంటూ 9 గంటలు నాణ్యమైన ఉచిత కరెంటు ఇస్తూ పేద ప్రజలు దాచుకోవడానికి గిడ్డంగులు సృష్టిస్తూ, కోల్డ్ స్టోరేజ్ సృష్టిస్తూ, అలాగే ధర స్థిరీకరణ కొరకు 3,000 కోట్లు కేటాయించి మరో 2,000 కోట్లు ప్రకృతి ద్వారా ఏమైనా విపత్తులు జరిగితే ఆదుకోవడానికి అని చెప్పి ఆ విధంగా చేయడం కానివ్వండి, లేదా ఉచిత బోర్వెల్స్ కానివ్వండి, దానితో పాటు చట్టపూర్వకంగా వ్యవసాయం మీద ఆధారపడి
కూలీలకు కానివ్వండి, చిన్నకారు రైతులకు కానివ్వండి, లేదా కౌలు రైతులకు కానివ్వండి, ఈ విధంగా ఎన్నో విధాలుగా వారు రైతులను ఆదుకుంటూ, వ్యవసాయాన్ని ఆదుకుంటూ, తద్వారా ఈ మన రాష్ట్రాన్ని అవులో రాజకీయం అయితే మాట్లాడుకోకూడదు, కానీ ఎవరన్నా భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి వ్యవసాయాన్ని వ్యంగ్యంగా మాట్లాడారు, రైతుల్ని దూషించారు అంటే దురదృష్టవశాత్తు 40 సంవత్సరాలు రాజకీయంలో ఉంటూ 3 సార్లు ముఖ్యమంత్రి అయినప్పటికి కూడా సమాజంలో ఎవరు ముఖ్యం ఎవరు ముఖ్యం కాదు అని తెలుసుకోలేని ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయాన్ని దండుగా అని చెప్పి హేళన చేశారు. అదే ఈ వేడుకలో కమిషనర్ ఓబ్లేసు, తహసీల్దార్ లీలారాణి, సిఐ దశరథ రామారావు తదితరులు పాల్గొన్నారు. పసిబోసి చిరునవ్వురా దాస్య సంకెళ్ళు తెంచిందిరా, ఈ జెండ అమరుల తుది శ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా, వీర స్వాతంత్ర పోరాట తొలి పిలుపురా మన వెలలేని త్యాగాల ఘన చరితరా, తన తనుబాలతో పోరు నేర్పిందిరా, పొరి కొయ్యల్ని బుయ్యాల చేసిందిరా, ఆ తెల్లోడి గుండెల్ని తొలి చేసిన అమ్మురా. వందే మాతరం మనదే ఈ తరం, వందే మాతరం పలికే ప్రతి తరం. పసిబోసి చిరునవ్వురా దాస్య సంకెళ్ళు తెంచిందిరా, ఈ జెండ అమరుల తుది శ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా. జ్ఞానానికి ఆది గురువురా మన దేశం, మానవాళికే వైతాళిక గీతం రా భారతం, ధర్మానికి సత్యానికి జన్మభూమిరా మన దేశం, ఎన్నో మతాల సహజీవన సూత్రం రా భారతం, ఆ దైవం మన కోసం సృష్టించే ఈ స్వర్గం, ఈ ప్రాణాలు పోసింది ఆ తల్లిరా, తన దేహాన్ని ధైర్యాన్ని పంచిందిరా, మనమేమిస్తే తీరేను ఆ రుణమురా, ఇక మనకేమి ఇచ్చిందనడగొద్దురా భారతీయ. బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుండి దేశాన్ని విడిపించిన మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ సూచించారు. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 4 నెలల నుండి కరోనాపై పోరాడుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో సీఐ దశరథ రామారావు తదితరులు పాల్గొన్నారు. మనకి ఈ స్వాతంత్రం అనేది వచ్చి 73 సంవత్సరాలు అయ్యి నేడు 74వ సంవత్సరంలోకి అడుగెడుతున్నాం. ఆనాడు బ్రిటిష్ వారి దాస్య శృంఖలాల నుంచి ఏ విధంగానైతే
ఈ స్వాతంత్రం కోసం పోరాడామో నేడు మరి మన గత 4-5 నెలల నుంచి కూడా కోవిడ్ అనే కనిపించిన శత్రువు మీద మరి వైద్య సిబ్బంది అయితేనేమి, మరి పోలీసు వాళ్ళు అయితేనేమి, రెవెన్యూ సిబ్బంది అయితేనేమి, అందరు ప్రభుత్వాధికారులు, ప్రభుత్వ యంత్రాంగం అంతా పోరాడుతున్నాం. మరి వాళ్ళందరికీ నేను ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సెల్యూట్ చేస్తున్నా. మరి వాళ్ళ సేవలు వెలకట్టలేనివి, ఇది ఒక త్యాగం అని చెప్పాలి. మరి ఇదే స్ఫూర్తి మనం కొనసాగించాలి. డెఫినెట్గా మనం ఏ విధంగానైతే 400 సంవత్సరాలు పోరాడి మరి మనం స్వాతంత్రం దక్కించుకున్నామో అదేవిధంగా ఈ కంటికి కనిపించిన శత్రువు మీదపై కూడా మనం పోరాడి డెఫినెట్గా మనం విజయం సాధిస్తామనే నమ్మకము, దృఢ సంకల్పం అయితే నాకున్నాయి. మరి పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం జరిగినప్పుడే స్వాతంత్ర ఫలాలు అందినట్లని డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గూడూరులోని సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఎగరవేశారు. పట్టణంలోని సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఎగరవేశారు. పోలీసుల నుండి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ దేశం కోసం ఎందరో ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితులకు సత్వర న్యాయం జరిగినప్పుడే స్వాతంత్ర ఫలాలు అందినట్లని పేర్కొన్నారు. కోవిడ్ నియంత్రణలోకి రాగానే వచ్చే ఏడాది వేడుకలను ఘనంగా జరుపుకుందామని ఆయన వివరించారు. ఇంకా పలువురు మాట్లాడారు. స్వాతంత్ర దినోత్సవం యొక్క ఇంపార్టెన్స్, ఇది మనం ఎందుకు స్మరించుకుంటున్నాం అనే విషయం కూడా మీకు ఇష్టమే. చాలామంది నాయకులు వాళ్ళ యొక్క స్వార్థాన్ని వదిలి వాళ్ళ యొక్క జీవితాలు పణంగా పెట్టి దేశం బాగుపడాలి, దేశ ప్రజలు బాగుండాలి, దేశ ప్రజల సౌఖ్యమే మా సుఖం, మేము ఏమైపోయినా పర్వాలేదని వేలల్లో ఉన్న దేశ నాయకులు కష్టపడి మనకు ఈ స్వాతంత్రం ఇచ్చారు. మనం ఆ స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులుగా మన కర్తవ్యం ఏమంటే ప్రజలు కట్టే పన్నుతో మనము జీతాలు తీసుకుంటూ ప్రజాసేవ చేస్తున్నాం. కానీ దేశ నాయకులు, స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న నాయకులంతా కూడా ఎవరు ప్రతిఫలం ఆశించలేరు. ఆ రోజు ప్రజల పన్నుతో డబ్బు తీసుకోలేరు. అయినా వాళ్ళు పెద్ద పెద్ద పదవులలో ఉన్నవాళ్ళు, చాలా ఆస్తిపరులు, కోట్ల రూపాయల వాళ్ళ ఆస్తులు దానం చేసి దేశ స్వాతంత్రం కోసం ఖర్చు పెట్టి పెద్ద పెద్ద పదవులు వదులుకొని కూడా ప్రాణత్యాగం చేసి కూడా మనకు ఈ స్వాతంత్రం చూపించారు. అదే మనము గమనించాలి. మనం డబ్బు తీసుకుని ప్రజాసేవ చేస్తున్నాం. ఆ రోజు దేశ నాయకులు ఏ ప్రతిఫలం అయితే ఆశించి చేశారో అది ప్రజలకు అందేలా మనము ప్రవర్తించాలి. పేద ప్రజలు వచ్చినప్పుడు కానీ స్టేషన్లకు వచ్చినప్పుడు మనం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ప్రతి పౌరుడికి ఫ్రీగా ఈ రాజ్యాంగం కల్పించింది. స్వేచ్ఛగా అతని జీవితానికి ఎటువంటి ఆటంకులు లేకుండా వాళ్ళ యొక్క ప్రజల ధన నష్టాలు లేకుండా వాళ్ళు బ్రతికే స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. రాజ్యాంగం హక్కు కల్పించింది. వాటిని ప్రొటెక్ట్ చేసేదానికే మనం ఈ ఉద్యోగాలు చేస్తున్నాం. కాబట్టి స్టేషన్కి వచ్చిన ప్రతి ఒక్క పౌరుడు ఏదో ఒక బాధతో వస్తాడు. అతని ఆస్తికి నష్టం జరిగినందువల్ల కానీ, లేకపోతే అతనికి ప్రాణానికి ముప్పు ఉందని కానీ, లేకపోతే ఇంకా వేరే విధంగా ఏదైనా వస్తాడు. వచ్చినప్పుడు ఇవన్నీ మనం సత్వర న్యాయం చేయటమే అమరుల బాసిన వాళ్ళ ఆత్మలు శాంతిస్తాయి. ఆ స్వాతంత్ర ఫలాలు మనకు సిద్ధిస్తాయి. ప్రతి సంవత్సరం జరుపుకొని ఆనందకరంగా జరుపుకుంటూ ఉంటాం. ఈ సంవత్సరం కరోనా వల్ల ప్రతి ఒక్కరూ మనం ఈ మాస్కులు వేసుకొని చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ సారాధ్వర్యంలో నెక్స్ట్ ఇండిపెండెన్స్ డే కల్లా ఈ మాస్కులు ఫ్రీ ఇండిపెండెన్స్ డే జరుపుకునే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. వ్యాక్సిన్ కూడా వస్తుంది. ఏం భయపడాల్సిన పని లేదు. ఎందరో మహానుభావుల యొక్క త్యాగ ఫలమే ఈ యొక్క స్వతంత్ర దినోత్సవ వేడుకలు. 1947 ఫిబ్రవరి 14 అర్ధరాత్రి ప్రకటించింది బ్రిటిష్ ప్రభుత్వం. ఆగస్టు 15 మనం ఈ విధంగా జరుపుకుంటూ ఉన్నాం. ఈ విధంగా మంచి సంతోషాలు జాతీయ పండుగ కులమతాలకు భేదాలు లేకుండా జరుపుకుంటాం. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ దశరథ రామారావు, ఎస్ఐ బ్రహ్మనాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.
గూడూరులోని పురపాలక కార్యాలయంలో కమిషనర్ ఓబ్లేసు జాతీయ జెండాను ఎగురవేశారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ వాలంటీర్లకు ఆయన చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని పురపాలక కార్యాలయంలో కమిషనర్ ఓబ్లేసు జాతీయ జెండాను ఎగురవేశారు. ఉత్తమ వాలంటీర్లకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ ఓబ్లేసు మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా ప్రతిభ ఉన్న వారికి గుర్తింపు ఉంటుందని చెప్పారు. కోవిడ్లో పారిశుద్ధ్య కార్మికులు, వైద్యులు, ఆశా కార్యకర్తలు, పోలీసులు ఎందరో ప్రాణాలకు తెగించి సేవలందించారని కొనియాడారు. 74 సంవత్సరాల క్రితం బ్రిటిష్ పాలన నుండి, విదేశీ శక్తుల నుండి భారతదేశం ఒక సార్వసత్తాక ప్రజాస్వామ్య స్వతంత్ర దేశంగా ఆవిర్భవించి ఇప్పటికీ 73 సంవత్సరాలు గడిచి ఈ రోజున 74వ సంవత్సరంలో అడుగుపెట్టాం. ఈ 73 సంవత్సరాల కాలంలో అనేక మార్పులు, అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులను మనందరం చూసాం. ముఖ్యంగా చెప్పాలంటే సమాజంలో ఉన్నటువంటి అసమానతలను రూపుమార్పడంలోనూ, ముఖ్యంగా ఒకప్పుడు చారిత్రక కాలంలో ఉన్నటువంటి ఈ అస్పృశ్యత కానీ, అంటరానితనం కానీ, అదేవిధంగా లింగ విభేదంలో ఉన్నటువంటి భేదాలు కానివ్వండి, అక్షరాస్యతలు ఉన్నటువంటి భేదాలు కానివ్వండి, అవన్నింటిని అధిగమించి ఈ రోజున సమాజంలో కుల మత భేదాలు లేకుండా దాదాపు అందరూ అక్షరాస్యతను పొందగలుగుతున్నారు. కులమత భేదాలు లేకుండా అందరూ కూడా అత్యున్నత సర్వీసులు అయినటువంటి ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి సర్వీసులని ఛేదించగలుగుతున్నారు. ఈ కార్యక్రమంలో తాజుద్దీన్, వ్యాయామ ఉపాధ్యాయుడు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో కరోనా ఉధృతి ఏమాత్రం అదుపులోకి రావడం లేదు. ప్రతిరోజు వందల్లో పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో భాగంగా 669 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో బాధితుల సంఖ్య 16,688కి చేరుకుంది. జిల్లాలో కరోనా వైరస్ విస్తరిస్తూనే ఉంది. రోజు వందలాది సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 669 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఒకే రోజు 906 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లారు. దీంతో కోవిడ్ కేసుల సంఖ్య 16,688కు చేరుకుంది. డిశ్చార్జీల సంఖ్య 10,968కి పెరిగింది. గూడూరులో 59 ఏళ్ల వ్యక్తి మృతి చెందినట్లు వైద్యాధికారులు తెలిపారు. ప్రస్తుతం ఐసోలేషన్ కేంద్రాల్లో 5,514 మంది చికిత్స పొందుతున్నారు. దళితులపై దాడులు అరికట్టాలని మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నాయకులు కలిసి నిరసన వ్యక్తం చేశారు. గోడ పత్రికలతో వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపై దాడులు ఎక్కువ అవుతున్నాయని చెప్పారు. అవినీతిని ప్రశ్నిస్తే అడ్డుకుని కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదంటూ ఆయన వివరించారు. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని దళితుల్ని హీనంగా అవమానించడం, హీనంగా దాడులు చేయడం, హీనంగా దుర్భాషలాడడం చూస్తుంటే నిజంగా అంబేద్కర్ గారే బతుకుంటే ఏ విధంగా ఈ రాజ్యాంగంని, నేను రాసిన రాజ్యాంగం ఈ విధంగా ఈ గవర్నమెంట్లో ఈ విధంగా జరుగుతుందనేటువంటి విషయాన్ని చూసి ఆయన ఆత్మ బాధపడింది. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి గతంలో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో అందరికీ లోన్లు ఇచ్చాం, ప్రతి ఒక్కరికి ఇచ్చాం. కానీ గెలిచి సంవత్సరం 5 రోజులు అవుతున్నా, 5 నెలలు అవుతున్నా కానీ ఒక్క లోను కూడా ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ, ఎస్టీలకు కానీ ఇచ్చేటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. ఇది స్పష్టంగా అర్థం చేసుకోవాలా. చదువుకున్నటువంటి యువత కానివ్వండి, ఈ వర్గాల ప్రజలు కానివ్వండి. అలాగే ఈరోజు కాపు నేస్తం అనేది పెట్టాడు. ఎంతమంది కాపులకి ఈరోజు ఆ కాపు నేస్తం ద్వారా డబ్బులు పడ్డాయో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ట్యాక్సీ ఆటో డ్రైవర్కి డబ్బులు అన్నారు. ఎంతమందికి ఆటో డ్రైవర్కి డబ్బులు ఇచ్చారు? లాయర్లకి 5,000 అన్నారు నెలకి. ఎంతమంది లాయర్లకి ఈరోజు డబ్బులు ఇచ్చారో ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అమ్మ, ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా సరే దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం, దళితుల పైన దాడుల్ని
ఇప్పటికైనా ఆకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ఒకటైతే మీ పరిస్థితి ఒకసారి ఆలోచించుకోమని తెలియజేస్తున్నా. చదువుకున్నటువంటి ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ యువకులకు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు అందరూ రోజు పేపర్ చూస్తున్నారు, ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాలని మీరు చూస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఒక నిర్ణయం తీసుకోండి, మనందరం కూడా ఏకం కావాలి. ఈ కార్యక్రమంలో నాయకులు పులిమి శ్రీనివాసులు, భాస్కర్ రెడ్డి, రహీం, పిల్లెల శ్రీనివాసులు, సురేంద్ర, వెంకటేష్, రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. దేశాన్ని కేంద్ర ప్రభుత్వం తాకట్టు పెడుతోందని సిపిఎం రాష్ట్ర నాయకులు యాదగిరి విమర్శించారు. గూడూరు పట్టణంలోని పార్టీ కార్యాలయం వద్ద నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణంలోని సిపిఎం కార్యాలయం వద్ద పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకులు యాదగిరి మాట్లాడుతూ, ఒకవైపు స్వతంత్ర వేడుకలు జరుపుకుంటూ ఉండగా మరోవైపు దేశాన్ని ఇతర దేశాలకు కేంద్ర ప్రభుత్వం తాకట్టు పెడుతోందని విమర్శించారు. కరోనా కాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోవడం లేదని వివరించారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. ముఖ్యంగా బీజేపీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల మీద భారాలు వేయడం తప్ప ప్రజలకు ఉపయోగపడేటటువంటి పని ఏది చేయలేదు. అంతేకాకుండా మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి పోరాటాలు చేసి స్వతంత్రాన్ని సంపాదించుకోవడానికి అనేక మంది ప్రాణత్యాగం చేసి ప్రాణాలు పోగొట్టుకొని ఇబ్బందులు పడ్డ పరిస్థితుల్లో స్వతంత్రాన్ని తీసుకొచ్చుకున్నారు. ఆ తీసుకొచ్చుకున్నటువంటి స్వతంత్రత ఈరోజు ప్రజలకు లేకుండా చేయడానికే ఈ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు దాకా మనం ఏ రకంగా అయితే విదేశ వాళ్ళ దగ్గర నుంచి స్వతంత్రాన్ని సాధించుకున్నామో అదే దేశాన్ని ఈరోజు తీసుకుపోయి అమెరికాకి తాకట్టు పెట్టేటటువంటి ప్రయత్నంలో కూడా ఈరోజు మోడీ ప్రభుత్వం ముందుంది. అమెరికాకి తీసుకుపోయి అమెరికా ఏది చెప్తే అది తూచా తప్పకుండా చేసేటటువంటి పనిలో భాగంగా ఉంది. ఈరోజు కరోనా వచ్చి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే, కరోనా కష్టకాలంలో ప్రజలు అల్లాడిపోతూ ఉంటే, ఈ కష్టాల నుంచి ప్రజల్ని గట్టెక్కించడం కానీ, కరోనాను ఎదుర్కొనే దానికి మార్గాలు చూపడం కానీ, కరోనాను అరికట్టేటటువంటి ప్రయత్నం చేయడం కానీ, కరోనాకు సంబంధించినటువంటి మందులు సప్లై చేయడం కానీ ఇట్లాంటివి ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా పేద ప్రజలకు మాత్రం 5 కేజీలు బియ్యం ఇచ్చి, పప్పు దినుసులు 2 రకాలు ఇచ్చి మీరు వీటితో ఉండండి అని చెప్పేసి ఈ కరోనాను అరికట్టడానికి చప్పట్లు కొట్టండి, గంటలు కొట్టండి, తర్వాత లైట్లు ఆర్పండి అని చెప్పి ఈ విధమైనటువంటి ప్రయత్నం చేసి లైట్లు ఆర్పించే పని, చప్పట్లు కొట్టించే పని పేద ప్రజలు చేయించి. ఈ కార్యక్రమంలో నాయకులు కేశవులు, మణి తదితరులు పాల్గొన్నారు. దాతల చేయూత అభినందనీయమని సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ కొనియాడారు. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సాయి సత్సంగ నిలయం ఆధ్వర్యంలో 3 వాటర్ కూలర్లు, శ్రీలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య పరికరాలు ఆయన చేతుల మీదుగా అందజేశారు. పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో శ్రీలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ₹1,00,000 విలువ చేసే వైద్య పరికరాలు, సాయి సత్సంగ నిలయంలో సహకారంతో 3 వాటర్ కూలర్లను సబ్ కలెక్టర్ గోపాలకృష్ణకు ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ దాతల చేయూత అభినందనీయమని కొనియాడారు. కోవిడ్ నియంత్రణకు దాతలు ముందుకొస్తున్నారని వివరించారు. ఎన్జిఓస్ అయితేనేమి, ట్రస్ట్లు అయితేనేమి అందరు కూడా వాళ్ళ ఆపన్న హస్తం అందిస్తూనే ఉన్నారు. మరి ఈరోజు ఇప్పుడు మన శ్రీలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు దాదాపు ₹1,00,000 విలువ చేసే పీపీ కిట్లు, అట్లాగే ఒక 20 వరకు పల్స్ ఆక్సిమీటర్లు, 10 థర్మల్ గన్స్, తర్వాత పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అక్కడ మన కోవిడ్ క్వారంటైన్ సెంటర్లో లేదంటే అవి ఇవన్నిటిని కలిపి ₹1,00,000 చిల్లర విలువ చేసే సామాగ్రిని మనకి అందజేయడం జరిగింది. అట్లాగే మరి కోట సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఉండే సాయి సత్సంగ్, అట్లాగే మన ఆశ్రయ ఫౌండేషన్ వాళ్ళు కూడా మనకి ఇంతకుముందు 2 ఈ వాటర్ ప్యూరిఫైర్లు, ఈరోజు మరో 3 వాటర్ ప్యూరిఫైర్, మొత్తం కలిపి ఒక 5 వాటర్ ప్యూరిఫైర్లు ఇచ్చారు. సో శ్రీలక్ష్మి ట్రస్ట్ సభ్యులకి, అట్లాగే కోట సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆశ్రయ ఫౌండేషన్, అట్లాగే సాయి సత్సంగ్ వాళ్ళకి నేను, మా సూపరింటెండెంట్ ఏరియా హాస్పిటల్, అట్లాగే డిప్యూటీ డిఎం అండ్ డిహెచ్ఓ గారు, అట్లాగే మా యావన్ సిబ్బంది అందరం కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఇది చూసి మరింతమంది ముందుకు రావాలి. మరి నేను ఇంతకుముందే చెప్పినట్టు గూడూరు పట్టణం అనేది ఈ మనకి దాతృత్వానికి పెట్టింది పేరు. సో అనేక మంది అనేక రకాలుగా ఇప్పటి వరకు వాళ్ళ యొక్క చేయూతను అందిస్తూ వచ్చారు. రియల్గా వాళ్ళందరికీ నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో మరింతమంది ముందుకు వచ్చి ఈ విధంగా మా కోవిడ్ దీంట్లో ప్రభుత్వ పరంగా మేము అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నాము.
అయినప్పటికీ ఈ స్వచ్ఛంద సంస్థలు ఎన్జిఓలు కూడా వాళ్ళ వంతు సహకారాన్ని ఇంకా అందిస్తారని, వాళ్ళ సహకారం ఎల్లవేళగా కొనసాగుతుందని నేను ఆశిస్తున్నాను. మరోసారి మన శ్రీలక్ష్మి ట్రస్ట్, శ్రీలక్ష్మి వాళ్ళకి, అట్లాగే సాయి సత్సంగ్, కోట సునీల్ కుమార్ గారికి, ఆశ్రయ ఫౌండేషన్ వాళ్ళకి మరోసారి నేను ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో సంస్థల ప్రతినిధులు నాగభూషణ్ రెడ్డి, సూర్య, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉమా తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని గ్రామీణ పోలీస్ స్టేషన్లో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామీణ సీఐ రామకృష్ణారెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ పుల్లారావు, సిబ్బంది పాల్గొన్నారు. వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనకి స్వాతంత్ర సమరయోధులు ఎంతోమంది వాళ్ళు ప్రాణాలు అర్పించి వాళ్ళ ప్రాణాల పణంగా పెట్టి మన భారతదేశానికి స్వతంత్రంని సంపాదించి పెట్టిన ఈరోజు వాళ్ళందరినీ స్మరించుకుంటూ మరి మన యొక్క జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేసుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించుకొని వందనాలు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి ప్రజలందరూ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇప్పుడు ప్రపంచాన్ని అంతా పట్టి పీడిస్తున్నటువంటి కోవిడ్ మహమ్మారి బారిన పడుకోకుండా ఉండేదానికోసం మా యొక్క ఎస్పీ గారు మరియు సీనియర్ ఆఫీసర్ ఉత్తర్వుల మేరకు ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఏదైతే ఉన్నాయో జెండా వందనాన్ని కూడా గతంలో అయితే స్కూల్ పిల్లలందరినీ పిలిపించేసి వాళ్ళందరితోని మేము మమేకమై వాళ్ళందరితో షేర్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ సందర్భం కోవిడ్ ఉన్న ప్రభావం అధికంగా ఉన్న ఈ సందర్భంలో వాళ్ళందరూ లేకుండా ఏదైతే మా స్టాఫ్ ఉన్నారో వారి వరకే జెండా వందనం చేసుకోవడం జరుగుతుంది. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న రెవెన్యూ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తహసీల్దార్ లీలారాణి జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, వీఆర్ఓలు పాల్గొన్నారు. గతంలో అనేక మంది త్యాగాల ఫలితమే మనం ఈరోజు అనుభవిస్తున్న స్వాతంత్రం అంతా కూడా ప్రతి సంవత్సరము ఎంతో అట్టహాసంగా చక్కగా ఆనందోత్సాహాల మధ్య మరి ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అనేవి జరుపుకోవడము జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం మరి ఈ కోవిడ్-19 వైరస్ వ్యాప్తి దృష్ట్యా మరి శ్రీయుత జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో కూడా నిరాడంబరంగా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అనేవి జరుపుకుంటున్నాము. ఈ మహమ్మారి మరి త్వరగా నిరోధించబడి అందరిలో నుంచి వెళ్ళిపోవాలని, ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సైదాపురంలోని సొసైటీ డైరెక్టర్ ఆదిశేషయ్య నాయుడు ఆధ్వర్యంలో రాపూరు మార్కెట్ చైర్మన్ నోటి రమణారెడ్డిచే జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో వైకాపా నాయకులు జనార్దన్ రాజు, కార్తీక్ రాజు, శంకర్ రాజు, యోగి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నోటి రమణారెడ్డి తదితరులు మాట్లాడారు. ఎంతోమంది పౌరులు పోరాడి ఎంతోమంది చనిపోయి ఎంతోమంది ఏదో రోజుల్లో ఉపవాసం ఉండి యుద్ధాలు చేసి మన ఇండియాని గాంధీ మహాత్ముడు సాధించిండు. ఈరోజు సాధించి జెండా ఎగరేసిండు ఇండియా మన భారతదేశానికి. భారతదేశంలో మనము స్వతంత్రంగా బతుకుతున్నాము, ఒక బానిసలు లేకుండా ఎవరైనా ఏ ఇష్టప్రకారంగా బతకచ్చు. అదేవిధంగా ఆయన సంవత్సరానికి ఒక రోజు అందరం ఒకరిక్కడికి కలిసి ఆయన్ని గుర్తు చేసుకునే విధంగా ఆగస్టు 15 పెట్టుకున్నారు. అందుకని మనం ఆగస్టు 15కి ఇక్కడికి వచ్చిన స్వతంత్రం వచ్చి 74 సంవత్సరాలని మనం ఎంతో ఆనందపడుతున్నాము. కానీ దానికంటే మేము ముందుగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనకి
ఇది 2వ సంవత్సరం స్వతంత్రం వచ్చింది, పూర్తి స్వతంత్రం. గాంధీ కళలు కలిగిన స్వతంత్రము వచ్చిందిగా నేను ఈ సందర్భంగా ఆనంద ఉత్సవాలతో మాట్లాడే ప్రతి మాటలో ప్రజలకు అంకిత భావంతో మనం సేవ చేయాలనే గాంధీ సిద్ధాంతాలని మన జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు నడుపుతూ గ్రామ స్వతంత్రాన్ని మన ముంగిట తెచ్చి మన ప్రతి ఒక్క రైతు బిడ్డగా నేను ఆలోచించేది ఏంటంటే ఈనాడు ప్రతి రైతుకి అందుబాటులో ఉండాలన్న సదుద్దేశంతో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన ఎమ్మెల్యే సైదాపురంలోని పోలీస్ స్టేషన్, మండల పరిషత్ మరియు రెవెన్యూ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ వేడుకలో ఎంపీడీఓ వాణి, ఎస్ఐ శివశంకర్రావు, ఉప తహసీల్దార్ విజయలక్ష్మి, బీఆర్ఓ రమణయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే చాగనంలో జెండా పండుగ జరిగింది. ఈ కార్యక్రమంలో హైమావతి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ జెండా అనేది మనం ఆవిష్కరిస్తున్నామంటే మన భావితరాల వారికి గుర్తుండే విధంగా మనం వాళ్ళ యొక్క త్యాగాలను మనం గుర్తించే విధంగా అందరికీ కూడా తెలియపరచాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే స్వాతంత్రం కోసం ఎంతో మంది వాళ్ళు చేసేటువంటి కష్టాన్ని వాళ్ళ ఫలితంగా ఈరోజు మనం స్వేచ్ఛ, సమానత్వం, శుభ్రత్వం అనేటువంటి హక్కులన్నిటి కూడా ఈరోజు మనం అనుభవిస్తున్నాం. ఈ అన్నిటి కూడా మన భావితరాలందరికీ కూడా తెలియపరచాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ 1947 మన స్వాతంత్ర దినోత్సవం వచ్చింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆగస్టు 15 మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది, మన పిల్లలకి అందరికీ కూడా తెలియపరచాల్సిన పండగ ఏదంటే ఇది ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం పండగ. మనం ఈరోజు ఇన్ని హక్కులు అనుభవిస్తా, ఆస్తులు సంపాదించుకుంటా, బిల్డింగులు కట్టుకుంటా, అందరితో ఇంత స్వేచ్ఛగా ఉంటున్నాము అంటే అది మనకి స్వాతంత్రం సంపాదించి పెట్టినటువంటి అమరవీరులైనటువంటి మహానుభావులకి వాళ్ళందరికీ కూడా మనం చేతులెత్తి శిరస్సు వంచి పాదాబంధనం చేయాలి. వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకుని ఓలీ మండలంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రమణయ్య జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ వేడుకలో నాయకులు ముమ్మడి సుబ్బారావు, దామోదర్ రాజు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. దినోత్సవ వేడుకల్లో పాల్గొంచుకున్న మన గౌరవ ఎంపీడీఓ గారికి ఆగస్టు 15 అనేది మనం గుర్తుంచుకోవాలి. అందువల్లే ఆ రోజు మన భారతదేశానికి ఎంతో మంది మహనీయులు పోరాటం చేసి ఆ పోరాట ఫలితమే ఈరోజు మనం ఈ భారతదేశంలో దాదాపు 130 కోట్ల జనాభా మనం ఆనందంగా జరుపుకున్నామంటే సంవత్సరానికి ఒక్కసారి ఆ మహనీయుల్ని మనం ఈ ఆగస్టు 15 స్మరించుకోవాలా. ఆగస్టు 15 అంటే ఆ రోజు ఈ భారతదేశాన్ని కాపాడేటువంటి మహనీయుల కష్టం మన వాళ్ళు ఆ రోజు సత్యాగ్రహాలు అయితే ఉప్పు సత్యాగ్రహం. మనుబోలులో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ నాగరాజు జెండాను ఎగరవేశారు. సచివాలయంలో సిబ్బంది వేడుకలు నిర్వహించారు. ఈ జెండా పండుగలో వైకాపా నాయకులు హరిగోపాల్ రెడ్డి, భాస్కర్ గౌడ్, చేరెడ్డి పట్టాభిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనకు ఈ స్వాతంత్రం వచ్చిందంటే ఆనాటి వీరులు చేసిన త్యాగఫలంగా ఈరోజు మనం అందరము కూడా స్వతంత్రంగా స్వేచ్ఛగా మనం జీవిస్తూ ఉన్నాము. ఎన్నో సంవత్సరాల నుంచి, గత 73 సంవత్సరాల నుంచి కూడా ఈ స్వాతంత్ర దినోత్సవం గురించి మనం అందరం కూడా వింటూ ఉన్నాము. ఎంతోమంది త్యాగమూర్తులు చేసిన త్యాగాలను బట్టిగా ఈరోజు మనము సంతోషంగా, ఆహ్లాదకరంగా మనం జీవిస్తూ ఉన్నాము. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీకు అందరికీ నేను కోరుకునేది ఏంటంటే, ఆనాడు ఎంతోమంది వీరులు చేసిన త్యాగఫలంగా మనం ఉన్నప్పుడు ఈరోజు మనం ఎదుర్కొంటున్న ఈ యొక్క
కరోనా మహమ్మారిని కూడా జయించాలంటే మన అందరం కూడా స్వతంత్రంలో ఏ విధంగా అయితే మన వీరులు సాధించారో ప్రతి ఒక్కరూ కూడా ఈ కరోనాని జయించాలి, అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలనేది మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ కూడా దాన్ని ఛేదించే ప్రయత్నంలో మన తహసీల్దార్ గారు చెప్పినట్టు అందరం ఒకటిగా ఉండి మన మండలంలోనే కాకుండా ఎక్కడ కూడా ఈ మహమ్మారిని తరిమే ఉద్దేశంతో నియంత్రణకి ఏ విధమైనటువంటి సూచనలు మనం ప్రభుత్వం ఇచ్చిందో వాటినన్నింటినీ మాస్కులు కానీ శానిటైజర్స్ కానీ ఈ సోషల్ డిస్టెన్స్ కానీ మెయింటైన్ చేస్తూ వీటన్నిటి మూలంగా మనకు దూరం చేసుకోవడానికి స్వాతంత్రంలో ఏ రకంగా యూనియన్గా ఉన్నామో అదే రకంగా మనం సచివాలయాల ద్వారా నుండి ఒక గ్రామ వ్యవస్థ ప్రతి ఒక్కరికి కష్టపడేటువంటి వాతావరణం, ప్రతి మనిషికి ప్రతి ప్రభుత్వ ఫలాలు ప్రతి ప్రజలకి అందాలనే దృఢ సంకల్పం మహాత్మా గాంధీ జాతిపిత. ఆయన ఈ దేశానికి స్వంతం వచ్చినప్పుడే ఇటువంటి ఆశయాలు కావాలని కోరుకున్నాడు. ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన కళల సాకారంగా మొట్టమొదటి నుంచి చెప్పేది ముఖ్యమంత్రి దేశ స్వాతంత్రం తెచ్చిన మహావీరుల యొక్క త్యాగ ఫలితం. మనుబోలు సమీపంలోని వీరంపల్లి క్రాస్ రోడ్డు ప్రాంతంలో ఏర్పాటై ఉన్న పల్లవ ఫ్యాక్టరీలో స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఫ్యాక్టరీ అధినేత సుబ్బారెడ్డి, కార్తీక్ రెడ్డి, నల్లపరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, జవహర్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. జెండాను ఎగరవేసిన అనంతరం మండల ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుభాకాంక్షలు తెలిపారు. మనుబోలులో కొలువై ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ విష్ణాలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మహిళలు పాల్గొని కుంకుమ పూజ నిర్వహించారు. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మనకేంటంటే ఇక్కడ విష్ణు దేవాలయం ఉండడం, ఇలా మనం పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించుకోగలిగేటువంటి అవకాశము అదృష్టం రావడం, మీరందరూ కూడా చాలా మంది నాకు ఈ 4 వారాలు ఎందుకంటే చాలా చోట్ల బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమాజంలో అసమానతలు లేకుండా ఉండేందుకు సీఎం కృషి. గూడూరులో జరిగిన స్వాతంత్ర వేడుకల్లో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే వరప్రసాదరావు. పాల్గొన్న సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ, డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి. చేయూత అభినందనీయం. సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ గోపాలకృష్ణకు వైద్య పరికరాలు, వాటర్ కూలర్లు అందజేసిన శ్రీలక్ష్మి చారిటబుల్ ట్రస్టు మరియు సాయి సత్సంగ నిలయం ప్రతినిధులు. దళితులపై దాడులు అరికట్టాలి. టీడీపీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, నాయకులు. దేశాన్ని తాకట్టు పెడుతోంది. సిపిఎం కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించిన పార్టీ నాయకులు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.